హాయ్ ఫ్రెండ్స్, అయితే మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం నాడ్ సిఈ యొక్క రియల్ యూజర్ రిపోర్ట్ అయితే చూద్దాం. సో నాడ్ సిఈ అనేది పలకడానికి కొంచెం ఆడ్గా అవుతుంది. బట్ ఎనీవే మనతో వాళ్ళ యొక్క రియల్ యూజర్ రిపోర్ట్ షేర్ చేసుకోవడానికి అయితే ముగ్గురు అయితే ఉన్నారు. ముందుగా ఆ ముగ్గురికి అయితే హాయ్ చెప్దాం. హాయ్ హాయ్ బ్రో. మీ పేరు, అసలు ఈ మొబైల్ మీరు ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు? నా పేరు శ్రీశాంత్ బ్రో. నేను 85 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. మనీష్ నా పేరు. 2 months అవుతుంది మొబైల్. నా పేరు అభినయ్ బ్రో. నేను 2 months నుంచి యూజ్ చేస్తున్నా. ఈ మొబైల్ కొనడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి? ఏం నచ్చి మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేశారు? ఆక్సిజన్ ఓఎస్, OnePlus బ్రాండ్, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఒకటి OnePlus ఆక్సిజన్ ఓఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ కమింగ్ అండర్ 22,000. ముందుగా OnePlus బ్రాండ్ బ్రో, ఇంకా ఆక్సిజన్ ఓఎస్ యూఐ. ఇక వన్ బై వన్ మనం డిపార్ట్మెంట్ వైజ్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ డిస్ప్లే మీద మీ ఒపీనియన్ ఏంటి? అవుట్డోర్ విజిబిలిటీ ఎలా ఉంది? ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు కదా, దట్టు మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్ లో మీకు ఎలా అనిపించింది? డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది? యూజ్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? డిస్ప్లే క్వాలిటీ బాగుంది బ్రో, కానీ అవుట్డోర్ విజిబిలిటీ ఇంకొంచెం ఎక్కిస్తే బాగుంది. కనబడుతుంది బట్ మరీ అంత కాదు. డిస్ప్లే క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ కి 22K కి మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ కంటే వీళ్ళు 600 నుంచి ఇస్తున్నారు. అవుట్డోర్ విజిబిలిటీ యావరేజ్. మీరు హెవీగా అవుట్డోర్ లో పనిచేసే వాళ్ళు అయితే ప్రాబ్లం కనిపిస్తుంది. ఇండోర్ లో అయితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది బ్రో, కానీ అవుట్ సైడ్ అయితే బ్రైట్నెస్ నెట్స్ తక్కువ ఉండడం వల్ల అంత క్లియర్ గా లేదు బ్రో, డల్ గా ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మీ ఒపీనియన్ ఏంటి? బాగుందా? డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? సాలిడ్ గా ఉందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డిజైన్ అంటే తెలిసిందే కదా బ్రో, OnePlus జస్ట్ నార్మల్ డిజైన్ ఉంటుంది. ఈ ప్లస్ బ్లూ కలర్ కి ఇచ్చినట్లు మ్యాటి ఫినిష్ ఇస్తే బాగుంది అనిపించింది. ఫింగర్ ప్రింట్ సెట్ అట్రాక్ట్ చేస్తుంది, పాలికార్బోనేట్ కాబట్టి ఓకే. బిల్డ్ క్వాలిటీ చాలా యావరేజ్ ఉంది బ్రో. ఆ ప్రైస్ కి వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ ఇట్స్ ఓకే, వీ కెన్ గో విత్. ఎగ్జైటింగ్ ఏం లేదు, నార్మల్ డిజైన్. డిజైన్ ఓకే, కానీ బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చాడు బ్రో. అంత డబ్బులు పెట్టినప్పుడు కొంచెం చూస్తే ప్రీమియం క్వాలిటీ లేదు బ్రో. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. కెమెరాస్ వచ్చేసి మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో తీసుకొచ్చారు కదా, 64+8+2. సో మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వైడ్ యాంగిల్ సెన్సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? డే లైట్ లో, నైట్ కండిషన్ లో ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మిమ్మల్ని సాటిస్ఫై చేసిందా? రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఐ థింక్ సో 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు అనుకుంటాను. ఎస్, 16 మెగాపిక్సెల్. ఎలా ఉంది? మీ ఒపీనియన్ ఏంటి కెమెరా మీద? 64 మెగాపిక్సెల్ అయితే బాగుంది బ్రో, అవుట్డోర్ ఇండోర్. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా బయట ఓకే, ఇండోర్ కి వచ్చేసరికి అంత బాగాలేదు. ఇంకా మోనో సెన్సార్ అయితే నేను యూజ్ చేయలేదు, 2 మెగాపిక్సెల్ మోనో సెన్సార్. ఫ్రంట్ కెమెరా అవుట్డోర్ ఓకే, ఇండోర్ మరీ అంత బాగాలేదు, మరీ అంత లేదు. వీడియో క్వాలిటీ బాగుంది, స్టెబిలైజేషన్ కూడా 4K లో నార్మల్ గా నడిస్తే బాగానే ఉంది, కానీ రన్ చేస్తే మాత్రం స్టెబిలైజేషన్ ఎలాగో ఇవ్వలేదు కాబట్టి పోతుంది. నడిస్తే మాత్రం స్టేబుల్ గానే వస్తుంది వీడియో 4K లో. ఓవరాల్ ఆన్ స్కేల్ ఆఫ్ 10 నేనైతే 7 ఇస్తాను కెమెరాకి. యా, ఫోటో క్వాలిటీ ఇండోర్స్ లో బాగానే వస్తాయి, కానీ ఎవరైనా పంచి కలర్స్, సాచురేటెడ్ కలర్స్ ఇష్టపడకపోతే వాళ్ళకి మొబైల్ సెట్ కాదు. నేచురల్ కలర్స్ ఏం రావు, పంచి బూస్టెడ్ లాగా, అంటే కంటికి మంచి కనిపించేలా వస్తాయి కలర్స్, కొంచెం బూస్ట్ చేసి వస్తుంది కలర్స్. అండ్ ఇండోర్స్ లో బాగా యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తుంది, అవుట్డోర్స్ లో ఓకే పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ మీరు ఇమేజ్ క్వాలిటీ చూస్తుంటే బాగానే అనిపిస్తుంది మీ కంటికి. యా, నైట్ మోడ్ యూజ్ చేసి చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ ఇంతకుముందు బాగా రాకపోయాయి, తర్వాత OnePlus వాళ్ళు ఒక 2-3 అప్డేట్స్ పంపించారు రిగార్డింగ్ కెమెరా. తర్వాత చాలా ఇంప్రూవ్ చేశారు కెమెరా క్వాలిటీ. కెమెరా బాగుంది బ్రో, 8/10 బ్రో. లో లైట్ లో అంత బాగాలేదు బ్రో. వీడియో కూడా బాగానే ఉంది బ్రో, కలర్స్ వైబ్రెంట్ గానే వస్తుంది. పోర్ట్రేట్ కూడా బాగానే ఉంది బ్రో, కానీ కొన్ని లైక్ బ్యాక్ కెమెరా యూజ్ చేసినప్పుడు జూమ్ చేస్తే కొంచెం నాయిస్ వస్తుంది బ్రో. క్వాలిటీ బాగానే ఉంది, కానీ కలర్స్ అంత కొన్ని సిచ్యువేషన్స్ లో వైబ్రేట్ ఉన్నాయి బ్రో. లో లైట్ లో అంతా యావరేజ్. స్టెబిలైజేషన్ బాగానే ఉంది బ్రో, ఏఐఎస్ ఇచ్చినా కూడా పర్లేదు బ్రో. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది మీకు? ఒక ఫుల్ ఛార్జ్ చేశాక 30W డాట్ ఛార్జ్ ఏదో పేరు పెట్టే తీసుకొచ్చారు కదా వీళ్ళు. సో ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఛార్జ్ అయినాక మీకు బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది? ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం మాత్రం 6.5 hours వస్తుంది. ఈ ఛార్జింగ్ టైం మాత్రం 30% ఉన్నప్పుడు పెడితే ఒక 45 minutes. యా, ఫుల్ వర్కింగ్ అంటే మీరు హెవీగా యూజ్ చేస్తే ఈవినింగ్ ఛార్జ్ చేయాలి, లేదు కొంచెం మిక్స్డ్ యూజింగ్ చేస్తే మీరు వన్ డే వస్తుంది, అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జింగ్ టైం వచ్చేసరికి నేను 35 బిలో పెట్టలేదు ఛార్జింగ్. మొబైల్ తీసుకున్నప్పటి నుంచి 35 నుంచి 100 పడడానికి 35 to 40 minutes పడుతుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి 1 hour 10 minutes to 1 hour 15 minutes అలా పడుతుంది. హెవీ యూజర్ అయితే స్క్రీన్ ఆన్ టైం 6 to 7 hours వస్తుంది.
హెవీ యూజర్ అయితే. కాల్ క్వాలిటీ ఎలా ఉంది? సిగ్నల్ రిసెప్షన్లో కానీ కాల్ క్వాలిటీలో కానీ ఏమన్నా ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేశారా? కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది, ఎక్కడైతే ఇబ్బంది లేదు, క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఉంది. దీంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. కాల్ క్వాలిటీలో చాలా బాగా ఇచ్చారు కాల్ క్వాలిటీ. ఎప్పుడు 4G ప్లస్ వస్తుంది. నా దగ్గర వన్ ప్లస్ యూజ్ చేయకముందు A50 ఉంటుంది. ఆ మొబైల్లో కూడా 4G ప్లస్ ఉంటుంది, కానీ ఇంత ఫాస్ట్ స్పీడ్స్ రావు. నేను ఎయిర్టెల్ యూజర్ని. నేను నార్మల్గా ఎప్పుడైనా స్పీడ్ టెస్ట్ చేసి 80 Mbps వస్తుంది స్పీడ్, టాప్ స్పీడ్. మీకు స్క్రీన్ 80 Mbps వస్తుంది, జస్ట్ లైక్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అంటే ఇన్క్రెడిబుల్ స్పీడ్స్ ఇస్తుంది అది మొబైల్. కాల్ క్వాలిటీ బానే ఉంది బ్రో. సిగ్నల్ రిసెప్షన్ కూడా బానే ఉంది, కానీ రికార్డింగ్ ఫ్యూచర్ ఒకటే నచ్చలేదు బ్రో. ఆక్సిజన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? యూఐలో ఏమైనా ల్యాగ్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? మనకి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వీళ్ళు వచ్చేసి మనకి 750Gతో తీసుకొస్తున్నారు కదా. సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఇంతకుముందు అంటే ఫ్లాగ్షిప్లో తీసుకొచ్చారు. 750G తోటి మీకు యూఐలో ఏమైనా ల్యాగ్స్ అనిపించాయా ఆక్సిజన్ ఓఎస్లో ఎస్పెషల్గా? స్టార్టింగ్ ఫోన్ వాడినప్పుడు మాత్రం ల్యాగ్స్ ఉండేవి, ఒక అప్డేట్ వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయాయి. అంటే ఫస్ట్ లో వన్ ప్లస్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. బట్ నెక్స్ట్ కొన్ని అప్డేట్స్ ఇచ్చారు, చాలా ఆప్టిమైజ్ చేశారు తర్వాత. నేను ఎప్పుడు హెవీ గేమ్స్ నార్మల్ గా వాడే యూసేజ్ అయితే నో ల్యాగ్స్ అండ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. 90Hz రిఫ్రెష్ రేట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ల్యాగ్స్ కానీ స్లో అయిపోవడం కానీ అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ల్యాగ్స్ ఏం లేదు బ్రో, క్లియర్ గా ఉంది. పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ లో ఇంకా బెటర్ ప్రాసెసర్స్ ఉన్నాయి బ్రో, కానీ వన్ ప్లస్ బ్రాండ్ కి 750G అయినా పర్లేదు బ్రో. మీడియం గేమర్ కి అయితే బెస్ట్. 40 FPS హ్యాండిల్ చేస్తుంది BGM. అసలు ఈ ఫోన్ ఎందుకు కొన్నాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించింది అసలు ఈ మొబైల్ కొనకాంచి ఈ రోజు వరకు? ఒక్కసారి అనిపించింది బ్రో, గూగుల్ డైలర్ వల్ల అనిపించింది. అంటే వన్ ప్లస్ అనేది మన స్మూత్ ఎక్స్పీరియన్స్ కోసమే కొంటాం వన్ ప్లస్ డిఫరెంట్, కానీ ఈ మొబైల్ లో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది దొరకలేదు స్టార్టింగ్ లో. సో స్టార్టింగ్ లో అనుకుంటే ఎందుకు మొబైల్ తీసుకున్నాను అనిపించింది బ్రో. లైక్ ఇది కొన్న 1 వీక్ లో నాట్ 2 రిలీజ్ అయింది బ్రో. నాట్ 2 తీసుకుందామని అనుకున్నా. ఈ మొబైల్ ఏమైనా ప్రో చెప్పమంటే మీరేం చెప్తారు? ప్రోస్ అంటే ఆక్సిజన్ ఓఎస్ ఆ బడ్జెట్ లో, ఇంకా అన్ని నార్మల్ 64 MP కెమెరా. స్పీకర్ సింగిల్ స్పీకర్ అయినా కానీ ఇట్స్ గివింగ్ లౌడ్ ఎఫెక్ట్, చాలా లౌడ్ ఉంటుంది స్పీకర్. యూఐ చాలా స్మూత్ చేశారు, యూఐ చాలా స్మూత్ ఉంది. అంటే ఎవరైనా ఇంతకుముందు వన్ ప్లస్ డివైస్ 9R లాంటి వాడి దీంట్లోకి వచ్చినా కానీ తేడా కనిపిస్తుందేమో, కానీ చాలా ఎక్కువ హెవీ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ప్రోస్ వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్, డిస్ప్లే ఇండోర్ లో బాగుంది బ్రో. ఇంకా బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్, ర్యాప్ ఛార్జ్ ఇవ్వడం వల్ల ఇంకా బాగానే ఉంది బ్రో. ఇందులో మీకు నచ్చనివి ఏంటి అన్న? ఇవి కాన్స్ మేజర్ గా ఈ మొబైల్లో ఇది ఒక్కటి చేంజ్ చేసుకుంటే బాగుండేది అని అనిపించేది. కాన్స్ అయితే బ్యాక్ పాలికార్బనేట్ బాడీ. కాన్స్ అంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం మంచిగా ఇస్తే బాగుండేది. బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అండ్ 5G బ్యాండ్స్ ఇంకా కొన్ని ఇచ్చేస్తే బాగుండేది. జస్ట్ 1 to 5G బ్యాండ్స్ ఇచ్చారు. 5G కోసమే మొబైల్ కొనుక్కుంటే ఈ మొబైల్ సస్టైన్ చేస్తుందో లేదో నాకైతే డౌటే. బికాస్ ఒక 2 years 3 years యూసేజ్ కి ఇట్స్ ఫైన్. ఎందుకంటే తర్వాత టెక్నాలజీ మారుతుంటే ఆ ఫోన్ మీకు అవుట్డేటెడ్ అనిపిస్తుంటది. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉంది. ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది బ్రో. అప్డేట్స్ కూడా కొంచెం లేట్ వస్తున్నాయి బ్రో. సేమ్ బడ్జెట్ మళ్ళీ మీకు ఇస్తే ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ కొంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వేరే మొబైల్ కొంటారు? కొంటే ఏ మొబైల్ కొంటారు? ఇప్పుడు ప్రస్తుతం కొనాలంటే మాత్రం ఇదే కొంటాను బ్రో. ఫ్యూచర్ లో కొనాలంటే అప్పుడు వచ్చిన ఫోన్స్ తో డిసిజన్ తీసుకుంటారు. నేను ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోను. రియల్మీ X1 Max అనేది వచ్చేస్తుంది. నేను ఇంకా బెటర్ డివైస్ అది చూస్ చేసుకుంటాను. 28K అయితే రియల్మీ H7 Max కొనుక్కుంటా బ్రో. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సూటబుల్ అంటే ఇప్పుడు ఎవరైతే కొంచెం డాడీస్ కి కానీ మమ్మీస్ కి కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే బాగుంటుంది. ఈ లైట్ వెయిట్ ఉంటుంది ఫోన్, మరీ అంత హెవీ వెయిట్ అయితే లేదు. గేమ్స్ కి అయితే మరీ హెవీ గేమర్స్ అయితే సూటబుల్ కాదు బ్రో. 750G ప్రాసెసర్ అయినా కానీ కొంచెం హీట్ అవుతుంది అంతే బ్రో. కొంచెం పెద్దవాళ్ళకి నార్మల్ యూస్ కి అయితే ఓకే, ఆక్సిజన్ ఓఎస్ కొంచెం క్లీన్ ఉంటుంది కదా. మీరు వన్ ప్లస్ 9R ఆ ఎక్స్పీరియన్స్ లో ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే అది ఫ్లాగ్షిప్ ఫోన్. అంత స్మూత్ మీకు వన్ ప్లస్ డిఎన్ఏ అయితే ఉంటుంది, ఆ కామ్ అయితే ఉంటుంది వన్ ప్లస్ ది. కాకపోతే మీరు మరీ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మొబైల్ కొనుక్కుంటే డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఆ ప్రైస్ కి జస్టిఫై చేస్తుంది. మీరు స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ మార్కెట్ లో ఉన్న డివైజెస్ కొంటే ఇది బెటర్. ఎందుకంటే ఇందులో ఆక్సిజన్ ఓఎస్ అందులో ఉన్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి, అండ్ స్మూత్నెస్ ఉంది, అండ్ కస్టమ్ యూఐలో ఉన్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్ కి. కన్సిడర్ చేయొచ్చు బ్రో పక్కా. మీడియం యూజర్స్ లైక్ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే వన్ ప్లస్ బ్రాండ్ బెస్ట్ బ్రాండ్ బ్రో. మీడియం యూజర్ కి అయితే బెస్ట్ ఉంటుంది బ్రో. గేమర్స్ కి అయితే వేరే ఫోన్స్ ఉన్నాయి లైక్ పోకో X3 Pro, IQ Z3 ఇవి తీసుకోవచ్చు బ్రో. మీడియం యూజర్ కి కొంచెం బ్యాక్ కెమెరా బాగానే ఉంటుంది. ఫ్రంట్ కూడా లో లైట్ లో కొంచెం యావరేజ్, కానీ మార్నింగ్ టైంలో
బాగానే ఉంటుంది, కన్సిడర్ చేయొచ్చు బ్రో. బట్ నా సజెషన్ ఏంటంటే 6GB కానీ 8GB తీసుకుంటే బెటర్ బ్రో. నేను తీసుకున్నప్పుడు 12GB ఉండే. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ యూజర్ రిపోర్ట్లో జాయిన్ అయ్యి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా ఒకవేళ నాట్ సి యూజ్ చేస్తున్నట్లయితే మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి, ఇష్యూస్ కానీ అండ్ ఏం బాగుంది ఏం బాగాలేదు ఎవ్రీథింగ్, సో దట్ ఎవరైతే పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎనివే ఇట్లాంటివి మరిన్ని వీడియోస్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క లైక్ చేయండి, లైక్ చేసి వీలైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ అన్ని నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, అక్కడ నుంచి అయితే వీడియోస్ చూసేయచ్చు. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.